హాయ్, నేను మీ హరిత. ఇప్పుడు నేనున్నాను మణికొండలోని హెడ్సప్ లేజర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో. ఈ మధ్య కాలంలో ప్రతి చోట వినిపిస్తున్న పేరు హైడ్రా ఫేషియల్. మరి ఈ హైడ్రా ఫేషియల్ ఎటువంటి చోట చేయించుకోవాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చోట చేయించుకోవాలి, బెటర్ రిజల్ట్, బెస్ట్ రిజల్ట్ ఎక్కడ ఉంటుంది అని నేను వెతకగా నాకు ముందుగా కనిపించిన పేరు హెడ్సప్. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు హైడ్రా ఫేషియల్ ఎలా చేస్తారు, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది పూర్తిగా తెలుసుకుందాం. పదండి. ఈ మధ్య కాలంలో హైడ్రా ఫేషియల్ గురించి మనం ఎక్కువగా వింటున్నాం, ట్రెండ్ అవుతుంది కూడా. కానీ చాలా చోట్ల హైడ్రా ఫేషియల్స్ చేస్తారు, రిజల్ట్ కొన్ని చోట్లనే ఉంటుంది. అయితే నేను విన్నది ఏంటంటే హెడ్సప్లో హైడ్రా ఫేషియల్ రిజల్ట్ బాగుంటుంది అని విన్నాను. సో అందుకే ఇక్కడికి నేను వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఒక క్లయింట్ కూడా నాకు కనిపించారు. తనను చూస్తే మీరు గుర్తుపడతారు, చాలా మూవీస్లో కూడా తను యాక్ట్ చేశారు. ముందుగా తనతో మాట్లాడదాం. హలో అండి, మీ పేరు మా ప్రేక్షకులకి? మిమ్మల్ని చాలా మూవీస్లో చూసాం మేము, చెప్తారా మీ గురించి? ఐఎమ్ సాయి ప్రసన్న అండి. సో నేను ఆల్రెడీ ఒక 4 ఫిలిమ్స్ చేశాను అండ్ 1 సిరీస్ చేశాను. సో ఇప్పుడు నా ఫిలిం ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో దానికోసం ఈ మధ్యలో చాలా తిరగడం, షూట్స్ వల్ల బాగా టైం అయిపోయాయి. సో ఐ థాట్ ఆఫ్ విజిటింగ్ మాధు ఆఫ్టర్ వెరీ లాంగ్. యాక్చువల్లీ నేను మధ్యలో ఒక సెషన్ కూడా మిస్ చేసిన. సో ఫైనలీ ఐ మేడ్ సమ్ టైమ్ నౌ. అంటే రెగ్యులర్గా వస్తుంటారా ఇక్కడికి? యా అండి, ఫర్ ఫేషియల్ ఇక్కడే చేపిస్తాను నేను. హైడ్రా ఫేషియల్ ఎస్. అంటే ఎన్నాళ్ళకి ఒకసారి చేయించుకుంటారు? డిపెండ్స్ అండి. కొన్నిసార్లు అదే చెప్తున్నా కదా, నాకు కుదిరిన దాన్ని బట్టి. ఆమెమో సెషన్స్ మిస్ కాకుండా రమ్మంటది, బట్ అది మిస్ చేసి ఇంకో సెషన్కి వస్తూ ఉంటారు. రిజల్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? రిజల్ట్ చాలా బాగుందండి. యాక్చువల్లీ నాకు ఏంటంటే నాది కొంచెం డ్రై స్కిన్, సమ్ టైమ్స్ ఇంకా కొంచెం వాటర్ తాగక అట్లా బాగా డీహైడ్రేట్ అవుతా ఉంటుంది స్కిన్. సో దానికి షీ సజెస్టెడ్ మీ, నా స్కిన్ ఇదంతా చూసా కూడా మీరు యూ గో ఫర్ దిస్ హైడ్రా ఫేషియల్ ఓన్లీ అని చెప్పి షీ ఓన్లీ సజెస్టెడ్ మీ. సో ఐ ఫెల్ట్ గుడ్. నాకు ఒక 2 టైమ్స్కి నాకు మంచి రిజల్ట్ అనిపించింది. సో దెన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ రెగ్యులర్లీ. అంటే ఇంతకు ముందు వేరే చోట కూడా మీరు హైడ్రా ఫేషియల్ చేయించుకొని ఉంటారు కదా, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ చెప్తారా నాకు? యాక్చువల్లీ నేను వేరే దగ్గర కూడా చేయించాను, బట్ నాకు ఎందుకో నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. అండ్ ఐ ఫెల్ట్ లిటిల్ క్లాస్ట్రోఫోబిక్ బికాస్ ఆఫ్ దట్ మెషిన్ ఆర్ సంథింగ్. బట్ ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. అందుకే రెగ్యులర్ గా ఇక్కడికి వస్తున్నారు. ఎస్, అండ్ ఆల్సో మధు ఇస్ మై ఫ్రెండ్, సో ఐ కాంట్ మిస్. అట్లా మీకు హైడ్రా ఫేషియల్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మా వ్యూవర్స్ కూడా మేము చూపించబోతున్నాం. షూర్. సో మాధురి గారి గురించి తెలుసు కదా, హెడ్సప్ క్లినికల్ కాస్మెటాలజిస్ట్. ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్ అయితే చాలా సక్సెస్ఫుల్గా తను చేస్తున్నారు. ముందుగా మాధురి గారితో మాట్లాడదాం. మాధురి గారు, హైడ్రా ఫేషియల్ ఇప్పుడు మార్కెట్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలా ట్రెండ్ అవుతుంది. సో అన్ని చోట్ల రిజల్ట్ ఉండట్లేదు, కొన్ని చోట్లనే ఉంటుంది. అండ్ మీ దగ్గర ఎక్కువ ఉంటుందని విని వచ్చాను. అంటే మీరు ఎలా చేస్తారు? మీరు ఎలాంటి మెషిన్స్ వాడతారు? అంటే మన మెషిన్స్ కూడా ఇంపోర్టెడ్. ఈవెన్ ఇఫ్ యూ సీ షీట్ మాస్క్ దగ్గర నుంచి కొరియా నుంచే వస్తాయి అనమాట. సో కొరియన్ స్కిన్ గ్లో ట్రీట్మెంట్ టైప్స్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇట్స్ జస్ట్ ద నేమ్. ఇప్పుడు మెషిన్స్ అందరి దగ్గర ఉంటాయి, కానీ చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు హైడ్రా ఫేషియల్ బెనిఫిట్స్ ఏంటంటే అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఓన్లీ డ్రై స్కిన్ అలా అంత కాదు, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చేయొచ్చు. సో దానికి తగ్గట్టుగా మనం సిరం యాడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ప్రసన్న అది వచ్చేసి ఆయిలీ స్కిన్. సో ఆయిలీ స్కిన్ టైప్కి ఏ సిరం నేను ఆల్రెడీ అది యాడ్ చేసి పెట్టాను. సో దాంతో మనం చేయాలి అంటే టైమింగ్ కూడా ఉంటుంది, ఎంత టైం వరకు చేస్తే ఎంత రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రసన్న పైన చేయబోయేది బేసిక్ అండ్ లగ్జరీ హైడ్రా కూడా ఉంది, అది 3 hours పడుతుంది. సో ఇదేంటంటే బేసిక్ కాబట్టి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అవన్నీ రిమూవ్ చేస్తాము, ట్యాన్ కూడా కొంతవరకు పోద్ది. అదే ఇప్పుడు లగ్జరీ దాంట్లో బ్రైడల్స్కి చాలా బాగుంటుంది. ఇంపార్టెంట్ ఏదైనా ఒకేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు అది చేయించుకుంటే చాలా మంచిది. హైడ్రా ఫేషియల్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? ఇక్కడ హెడ్సప్లో చేయించుకుంటే బెనిఫిట్స్ ఏంటి? సో నార్మల్ బెనిఫిట్సే నేను కూడా ఇస్తాను. సో హైడ్రా ఫేషియల్ వల్ల ఏంటంటే బ్రౌన్ స్పాట్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు అప్పుడే ఎండ నుంచి వచ్చిన ట్యాన్ ఉంటుంది కదా, అది ఇన్స్టెంట్గా బ్లాక్ నుంచి వైట్ చేసినవి చాలా ఉన్నాయి మనం. సో అట్లా చేయొచ్చు. అంటే లైక్ ఇన్స్టెంట్గా ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్ టెక్స్చర్ మారిపోద్ది, సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది. అంటే మనం ఎక్స్ఫోలియేట్ చేస్తాం అనమాట. సో ఏం చేస్తుంది అంటే స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అదంతా మనం రిమూవ్ చేసేస్తాం. తర్వాత ఇంకా నార్మల్. సో ఏంటంటే అప్పుడప్పుడే వస్తున్న ఫైన్ లైన్స్, రింకిల్స్, పిగ్మెంటేషన్ తగ్గడం, స్పాట్స్ తగ్గడం, మంచి స్మూత్గా ఉండడం, ఇంప్రూవ్మెంట్. అంటే మీకు కాంప్లెక్షన్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీరు ఎలాంటి సిరమ్స్ వాడతారు?
సో ఇది కూడా నేను ఇంపోర్టెడే అండి చెప్పాను కదా. సో ఏంటంటే ఏ టైప్ ఆఫ్ స్కిన్ టైప్కి ఆ టైప్ ఆఫ్ సిరమ్సే యూజ్ చేస్తాం అనమాట. సో ప్రసన్న గారికి ఇప్పుడు హైడ్రా ఫేషియల్ బేసిక్ చేయబోతున్నారు. ఎస్, బేసిక్. సో మా ప్రేక్షకులకు కూడా చూపిస్తారు కదా. యా, షూర్ అండి. మాధురి గారు, Yeah. ఇప్పుడు ప్రసన్నకు చేసేది బేసిక్ హైడ్రా ఫేషియల్ కదా. బేసిక్ హైడ్రా. జనరల్ గా ఎన్ని టైప్స్ ఉంటాయి? సో మన క్లినిక్ లో వచ్చేసి బేసిక్ హైడ్రా ఉంది, యాంటీ ఏజింగ్ కి కూడా హైడ్రా ఉంది, సో లగ్జరీ హైడ్రా, ఈ 3 హైడ్రాస్ అయితే ఉన్నాయి. సో ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయికి చేసేది బేసిక్, విచ్ విల్ టేక్ అప్ టు లైక్ 45 minutes లేదా 1 hour అలా ఉంటుంది. అండ్ యాంటీ ఏజింగ్ కి ఏంటంటే 1.5 hour ఉంటుంది. అండ్ లగ్జరీ వచ్చేసి 2 to 3 hours ఉంటుంది. అంటే మంత్లీ వన్స్ చేయించుకోవాల్సి ఉంటుందా ఇది? యా, ఇప్పుడు బేసిక్ అయితే ఏంటంటే కనీసం ఒక 8 sessions తీసుకుంటే వీఆర్ రన్నింగ్ ఆఫర్స్ అనమాట ప్యాకేజెస్ లో. సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ వచ్చి తీసుకుంటే అసలు ఇప్పుడు ఫేషియల్ కూడా అక్కర్లేదు. సి దిస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ లైక్ 4,500. ఇప్పుడు బయట మీరు సలూన్ వెళ్ళినా గానీ 5,000-6,000 అవ్వదా గోల్డ్ ఈజీగా అయిపోతుంది. సరే, మీరు అంత ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ ఎండలో వెళ్ళి నించుంటే నార్మలే కదా. అవును, ఇది అలా నార్మల్ గా ఉండదు. సో దాట్స్ ద డిఫరెన్స్. అండ్ మనం ఇక్కడ హ్యాండ్ అస్సలు యూజ్ చేయము, వి బేర్లీ యూజ్ హ్యాండ్స్ అనమాట క్లెన్స్ చేసేటప్పుడు, అలా తప్ప మొత్తం మెషినే. స్కిన్ టైప్ ని బట్టి కూడా ఫేషియల్ హైడ్రా ఫేషియల్ ఉంటుందా? యా అండి, స్కిన్ టైప్ ని బట్టి కూడా చేస్తాము. సో అదే అందుకే ఇది ఆల్ స్కిన్ టైప్స్ కి జస్ట్ అంటే, కాకపోతే ఇది హైడ్రేషన్ ఉంటుంది, మంచి ప్లంపింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు రిజల్ట్స్ ఇమీడియట్ గా చూస్తారు. అంటే ఇప్పుడు ఏదో బేసిక్ అని దీన్ని తక్కువ చూడాల్సిన అవసరం లేదు, కాకపోతే దీంతో కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ట్యాన్ కూడా కొంతవరకు క్లియర్ అవుతుంది. అట్లా లగ్జరీలో అయితే మొత్తం క్లియర్ అయిపోద్ది. ఓకే, అది చేయించుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది, బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉంది, బ్రైడల్స్ అంటే బ్రైడల్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఆఫర్స్ కూడా ఉన్నాయా ఇక్కడ? ఇప్పుడు ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ ఎస్పెషల్లీ, మళ్ళీ ఎండాకాలం ఈజీగా ట్యాన్ అయిపోతారు. సో దానికంతా ఉంది కాబట్టి ఒకవేళ అంటే ఈ ట్రీట్మెంట్ కావాలి అంటే వాళ్ళు కన్సల్ట్ అవుతే ఐ కెన్ టాక్ టు దెమ్ రిగార్డింగ్ ద డీటెయిల్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? సో ఇప్పుడు ఏంటంటే తిన ఫేస్ ని క్లెన్స్ చేస్తాము, దాని తర్వాత విల్ స్టార్ట్ ద మెయిన్ ప్రొసీజర్. ఓకే, సో ఇప్పుడు ఒక మైల్డ్ క్లెన్జర్ తీసుకుంటాము, అంటే ఇది మెడికేటెడ్ అనమాట, అందరికి ఇదే యూజ్ చేస్తాము. సో ఇప్పుడు నార్మల్ గా తెలియకుండా ఏది పడితే అది వాడుతూ ఉంటారు యాడ్స్ లో చూసేసి, కాకపోతే స్కిన్ టైప్ కి ఏది సూట్ అవుతుంది అనేది తెలుసుకొని యూజ్ చేస్తేనే. ఇప్పుడు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్ క్లెన్జర్ వాడితేనే మంచిది, డ్రై స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్ క్లెన్జర్ వాడితేనే మంచిది, అలాగనమాట. ప్రసన్న షూటింగ్స్కి ఎక్కువ వెళ్తుంటుంది కాబట్టి ట్యాన్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి బేసిక్ అయితే చేసుకుంటుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే తినకి ఏమైనా మేకప్ ఉన్నా, గంక్ డర్ట్ ఏమన్నా ఉన్నా, పొల్యూషన్ లో వచ్చిన అంటే డస్ట్ క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిన తర్వాత మనం ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. సో దీని తర్వాత ఏంటంటే ట్యాన్ ప్యాక్ అయితే మ్యాండేటరీ. మాధురి గారు, రెగ్యులర్ గా చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా? యా, డెఫినెట్ గా అండి. యూ కెన్ సీ ద చేంజ్ ఇన్ టెక్స్చర్, స్కిన్ టోన్. మీకు జనాలు వచ్చి చెప్తారు కూడా, అరే ఏదో చేయించుకున్నావు. ఎందుకంటే నా క్లయింట్స్ నాకు చాలా మంది చెప్పారు, మేడం ఇలా గుర్తుపడుతున్నారు, ఏదో తీసుకున్నారు అని చెప్పి అనేసి. సో నా దగ్గరకు ఒక లాయర్ కూడా వచ్చేవారు అనమాట, ఆయన కూడా చెప్పారు వాళ్ళ ఇంకా వర్కర్స్ వాళ్ళు ఉంటారు కదా, గుర్తుపట్టారు అని చెప్పేసి. అంటే 1-2 సెషన్స్ కి నేను ఈ రిజల్ట్స్ అనేది నేను చెప్పట్లేదు, రెగ్యులర్ గా తీసుకుంటే స్కిన్ టోనే మారిపోతుంది దీంతోనే. సో ఈ ట్యాన్ మాస్క్ ఏంటంటే ట్యాన్ రిమూవ్ చేస్తుంది, అంటే మరీ డీపర్ ట్యాన్ అట్లా రిమూవ్ చేస్తుంది అనట్లే కానీ ఇట్ విల్ గివ్ యూ ఎ వెరీ ఫ్రెష్ లుక్. సో దాని గురించి అనేసి మనం ఈ ట్యాన్ మాస్క్ అప్లై చేస్తున్నాము. ఇది ఒక 3 to 5 minutes ఉంచి వైప్ చేయాలి. అండ్ మనకి యాక్చువల్గా బేసిక్ లోనే 3 to 4 ఇట్లా ప్యాక్సే వస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది చార్కోల్ మాస్క్. అదేంటంటే లోపల ఏదైనా గంక్ ఉంటే మొత్తం తీసేస్తుంది, దాంతోనే సగం రిజల్ట్స్ వస్తాయి, మీరు చూస్తారు ఇప్పుడు. సో ఈ ట్యాన్ మాస్క్ ఒక 3 minutes వదిలేద్దాము, దాని తర్వాత మసాజ్ చేస్తూ వీ షుడ్ రిమూవ్. సో ఇప్పుడు 3 to 5 minutes అన్నాం కదా, సో టైం అయితే అయిపోయింది. మెల్లిగా దీన్ని డైరెక్ట్ గా తీయకుండా కొంచెం మసాజ్ చేయాలి. దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్, వీఆర్ యూజింగ్ హ్యాండ్ అనమాట. తర్వాత అంతా ఇంకా మెషినే. ఇప్పుడు నెక్స్ట్ స్టీమ్ రెడీ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, మెషిన్స్ ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుందా? అంటే చేసే విధానం బట్టి ఉంటుంది, మెషిన్స్ ని బట్టి కాదు, చేసే విధానం తెలియాలి. అన్ని ఒకే టైప్ ఉంటాయా? లేదు లేదు, కొంచెం పెద్దగా ఉండు సైజెస్ అంది అంతే, ఇంకేం లేదు. అన్ని ఒకటే, అన్ని మెషిన్స్ ఒకటే రకంగా పనిచేస్తుంది. కానీ కొంతమందికి ఏంటి కొంచెం అంటే స్పేస్ ని బట్టి తీసుకోవచ్చు, అట్లా ఉంటుంది. సో ఇప్పుడు క్లీన్ చేసేస్తున్నాము, మీకు ఇమీడియట్ గా రిజల్ట్ కూడా అర్థం అయిపోద్ది.
ఇప్పుడు బేసిక్ అన్న మాటనే కానీ బేసిక్లో ఎంత రిజల్ట్ ఉండాలో అంతే. అదే చెప్పాను కదా అండి, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. కానీ మనం ఎలా చేస్తున్నాము, తిన స్కిన్ టైప్ ఏంటి. ఇప్పుడు ఏంటి ప్రసన్నకి వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయిలీ స్కిన్ టైప్ వాళ్ళకి చాలా ఎక్కువ వస్తాయి అనమాట, సీబమ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అది ఒకటి మంచిగా రిమూవ్ అయిపోతే ఫేస్ అంతా చాలా నీట్గా కనిపిస్తుంది. అది కూడా చాలా క్రూషియల్ స్టెప్ ఎక్స్ఫోలియేషన్ అనేది. ఇంట్లో ఏంటంటే స్క్రబ్స్ అది ఇది వాడతారు, ఎలా వాడాలో తెలీదు, మైల్డ్ గా ఉండదు కదా. చాలా మార్కెట్ లో దొరికిన అన్ని వాడుతూ ఉంటారు. అవునవును, చాలా ప్రెషర్ ఇస్తారు కదా. సో దాంతో స్కిన్ సెల్స్ కూడా డ్యామేజ్ అయ్యి ఇంకా రఫ్ అవుతుంది. మీ స్పెషాలిటీ ఏంటి మాధురి గారు? నేను మెడికల్ ఎస్థెటిషియన్ అండి. సో ఏంటి అని అంటే మాకు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీసెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇట్స్ బీన్ 3 years ఈ క్లినిక్ కూడా ఓపెన్ చేసి మనం. సో ఇంకా కొన్ని వందల ట్రీట్మెంట్స్ అయితే చేసి ఉంటాను నేను. సో ఐ న్యూ ఎవ్రీ సింగిల్ థింగ్. ఈ స్టెప్ తర్వాత రిజల్ట్ ఇంత వస్తుంది, ఈ స్టెప్ తర్వాత ఐ న్యూ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇప్పుడు క్లయింట్ ఒకవేళ సడన్ గా నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగినా నేను చెప్పగలిగే పొజిషన్ లో ఉన్నాను. అండ్ మళ్ళీ ఏంటంటే నేను నైట్ మిడ్ నైట్స్ కూడా చదువుతూనే ఉంటాయి. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా అప్డేట్ అవ్వాలి, ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చు అనేది ఎప్పటికి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అవునండి. సో ఇప్పుడు ఇదేంటంటే చార్కోల్ మాస్క్ అన్నమాట. దీంతో ఇంకా డీప్ క్లెన్సింగ్. సో ఇది లైట్ గా అప్లై చేస్తే చాలు. యాక్చువల్గా దిస్ ఇస్ సపోజ్ టు ఫార్మ్ బబుల్స్ వస్తే చాలా బాగుంటుంది దీనికి. కానీ అందరికీ వస్తుంది అని కూడా లేదు, ఇట్ డిపెండ్స్ అనమాట స్కిన్ టైప్ని బట్టి ఏదైనా ఉంటుంది. సో దీంతోనే ఇంకా మీకు ఎల్లోయిష్ టింజ్ అనేది వస్తుంది. ఇప్పుడు లైట్ గా మచ్చలు కనిపిస్తున్నాయి ప్రసన్నకి, అవి రెగ్యులర్ గా చేయించుకోవడం వల్ల అవి ఏమైనా తగ్గుతాయా? పోతాయండి, బ్లాక్ స్పాట్స్ పోతాయి. 45 to 1 hour లో కంప్లీట్ అయిపోతుంది. 45 minutes or 1 hour. ఇంకా లైక్ ఇప్పుడు యాంటీ ఏజింగ్ ఉంటుంది కదా, ఆ స్టెప్ కూడా నేను మీకోసం పైన చూపిస్తా. అసలు ఏంటి అనేది వ్యూయర్స్ కి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. సో అది కూడా స్టెప్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇది కార్బనేటెడ్ క్లే మాస్క్ అనమాట. ఇది అప్లై చేసి ఒక 3 minutes ఆల్రెడీ మీరు ఏంటంటే బబుల్స్ కూడా ఫామ్ అవుతున్నాయి. సో ఆ బబుల్స్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు బబుల్స్ కూడా ఫామ్ అవుతాయి కదా, ఇంకా డీప్ క్లెన్స్ అవుతుంది అనమాట. అంటే డీప్ పోర్స్ లోపలికి వెళ్ళి ఇది డీప్ క్లెన్జర్ అనమాట. సో దానివల్ల మీకు మంచి ఇప్పుడు ఒక ఎల్లోయిష్ ఆరెంజ్ టింజ్ వస్తుంది అమ్మాయికి. సో దాట్స్ ద సీక్రెట్. దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ అండ్ లోకల్లో నార్మల్లీ వాడేది. ఇప్పుడు వాళ్ళు ఇదైతే కొరియా నుంచి వచ్చింది. ఇఫ్ యూ కెన్ సీ ద లాంగ్వేజ్ హియర్ మీకు తెలుస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఫ్రమ్ కొరియా. సో అన్ని ఇంపోర్టెడ్. అందుకే ద డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ అదర్ క్లినిక్స్ ఇదే డిఫరెన్స్ అనమాట. ఐ యూజ్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్. ఇంపోర్టెడ్ కాబట్టి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఏంటి? కాస్ట్ ఆబ్వియస్ గా ఎక్కువే ఉంటుంది. కాకపోతే అంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మీ దగ్గర ఎక్కువ ఉంటుందా? నేను అనేది క్రీమ్స్ కాదు. లేదు, ఇప్పుడు నా క్లయింట్ ఒకరు వచ్చారు, హైడ్రాఫేషియల్ కోసమే వచ్చారు. సో నాకు చెప్పారు అనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు హైడ్రాఫేషియల్ అని నేను ఒక సలూన్ కి వెళ్ళాను, హైడ్రాఫేషియల్ అని చేస్తున్నారు. దే ఆర్ చార్జింగ్ 18,000. మెషిన్ లేదంట, బట్ దే ఆర్ క్లెయిమింగ్ it as a hydrofacial treatment. And తను చేయించుకుంటుందంట. she paid 18,000 and she left. తినకి ఏంటంటే నాకు రెగ్యులర్ గా హైడ్రాక్ వస్తూ ఉంటది కదా. సో షీ టోల్డ్ మీ లైక్ హౌ ఇస్ దట్ ఈవెన్ పాసిబుల్? హైడ్రా మెషిన్ లేకుండా హౌ కెన్ సంబడి డూ హైడ్రా ఫేషియల్? దట్ ఈస్ మై బిగ్ క్వశ్చన్. అట్లీస్ట్ తనకు కూడా తెలియాలి కదా, అరే దిస్ ఇస్ నాట్ ద వన్ అని చెప్పి. తను వచ్చి ఏంటి మధు నీ దగ్గర చాలా అఫోర్డబుల్ ఉంది, బయట ఏమో 8,000 ఉంది, 18,000 ఉంది, బేసిక్ వన్. నేను నార్మల్ గా మనకు వచ్చిన లగ్జరీయే నేను 12,000 14,000 లో చేస్తాను. చూసారు కదా, అంటే హైడ్రా ఫేషియల్ అనేది చాలా చోట్ల ఉంటుంది, కానీ చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నా కూడా మీరు ఒకసారి హెడ్సప్కి వచ్చి ఒకసారి చేయించుకోండి. చాలా అఫోర్డబుల్ ప్రైస్. అండ్ ఇక్కడ యూజ్ చేస్తున్న సిరమ్స్ కానీ క్రీమ్స్ కానీ అన్నీ ఇంపోర్టెడ్ అయినా కూడా ధరకు మీకు అందుబాటులోనే ఉంటుంది. అంతేనా మాధురి గారు? ఎందుకంటే ఐ యూస్ టు డూ, ఒకప్పుడు నేను కూడా క్లినిక్స్కి వెళ్ళి నాకు కూడా హైడ్రా ఫేషియల్ కావాలి అని నేను చేయించుకున్నదాన్ని. 16,000 18,000 నాకు తెలియదు అవన్నీ. ఇప్పుడు ఏంటి అసలు అవునా నేను చేయించుకున్నాను అంత ప్రైస్ పెట్టి, ఐఎమ్ గివింగ్ ద బెస్ట్ రిజల్ట్స్ ఫర్. మీరు ఎందుకు మరి తక్కువ ఇస్తున్నారు? చిన్న డౌట్.
ఎందుకు అనంటే నేను ఫస్ట్ క్లినిక్ పెట్టిన విషయం ఏంటంటే మనం అందరికి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు అన్ని క్లినిక్స్ విఐపీస్ పైన టార్గెట్ చేస్తే మరి మామూలు వాళ్ళు కూడా అందంగా ఉండాలనుకుంటారు కదా, వాళ్ళు మనుషులే, వాళ్ళకి ఆశలు ఉంటాయి కదా. నేను కూడా ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసిన అమ్మాయినే కాబట్టి అరే మనమైతే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాము, మరి నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలా అని చెప్పి ఆలోచనతోని నేను ఈ క్లినిక్ లో అన్ని అఫోర్డబుల్ గానే పెట్టాను. మాధురి గారు అయిపోయిందా? ఎస్ అండి, ఇప్పుడు స్టీమ్ పెట్టాం కదా, ఇది ఒక 3 నిమిషాలు. సో స్టీమ్ మొత్తం అవుతే ఇది మనం రిమూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కూలింగ్ చేయాలి. ఇప్పుడు మరి పాపం స్కిన్ కి చాలా వేడి పెట్టేసాము కదా, అది పోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉంటే ఆ లోపల ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అవన్నీ వస్తాయి. దాని తర్వాత కూలింగ్ చేస్తే ఓపెన్ అయిన పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఓకే, చిన్న డౌట్, ఇవన్నీ పెట్టడం వల్ల అది స్కిన్ ఏమన్నా పాడవుతుందా? లేదండి, ఇప్పుడు సలూన్ ట్రీట్మెంట్స్ ఏంటి, మీకు ఒక 6-7 స్టెప్ ఫేషియల్ ట్రీట్మెంట్ ఉంటుంది, 10 స్టెప్ O3 ఫేషియల్ ఉంటుంది, అవన్నీ కెమికల్సే కదా. సో ఇది మనం జస్ట్ ఒక జెల్ తో చేస్తున్నాం అంతే. కెమికల్స్ ఏం వాడరా? ఏం వాడడం, ఇంతే ప్యాక్స్ అండ్ జెల్. సో టైం అయిందండి, మనం ఇది ఇప్పుడు బబుల్స్ లాగా ఉంది కదా, ఇది రిమూవ్ చేసేస్తున్నాం. బాగా మసాజ్ లాంటిది ఏమి ఉండదు కదా హైడ్రా ఫేషియల్ లో? ఉండదండి, మసాజ్ చేస్తే ఏమవుతుందంటే ముడతలు వచ్చేస్తాయి చాలా ఫాస్ట్ గా. ఎక్కువ అంత అన్ని గంటలు మసాజ్ అసలు అనవసరం స్కిన్ పైన. సో ఎక్కువసేపు మసాజ్ అనేది చేయించుకోకండి అని చెప్తున్నారు. యా, ఇప్పటి నుంచి ఈ స్టెప్ నుంచి మీరైతే అసలు ఇంకా ఏం చూడరు అన్నమాట. హ్యాండ్ అసలు యూస్ చేసేదే ఏం ఉండదు, క్లీన్ చేస్తే కొంచెం బ్రైట్ కనిపిస్తుంది నాకు, అది టింజ్ వచ్చేస్తుందండి. ఇప్పుడు రెడ్నెస్ ఉంది కొంచెం బికాస్ ఆఫ్ ద స్టీమ్, ఇది కూడా పోతే మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఏం లేదు, బట్ స్టిల్ వీఆర్ లైక్ ఎక్స్ఫోలియేటింగ్. ఓకే, ఇప్పుడు షీ కెన్ ఫీల్ కొంచెం సాఫ్ట్ గా అవుతున్నట్టు స్కిన్. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కంప్లీట్ రిమూవ్ అయిపోతాయి. అవునండి, ఇప్పుడు చేస్తాము. సో స్టీమ్ ఏంటంటే కొంచెం నోస్ దగ్గర, ఇప్పుడు మనం ఎక్కడైతే టార్గెట్ చేయాలనుకుంటున్నామో, ఎక్కడ ఎక్కువ ఉందో అదంతా ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే పోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. సో మనం అప్పుడు రిమూవ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ అన్నమాట. ఇఫ్ యూ కెన్ సీ దిస్, మీరు ఇట్లా టచ్ చేస్తే కూడా మీకు కొంచెం మైక్రో వైబ్రేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ తన పోర్స్ అన్ని ఓపెన్ అయిపోతున్నాయి. సో ఈ టైంలో మనం ఎక్స్ఫోలియేట్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ అన్నమాట. సో తనకు కూడా అంత పెయిన్ ఉండదు. అలా తీస్తుంటే ఆ తీసిన దగ్గర ఆ గ్లోనెస్ కనిపిస్తుంది. అవును, మనం ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తున్నాం కాబట్టి అట్ ద సేమ్ టైం వీఆర్ రిమూవింగ్. ఇక్కడ చూస్తే మీకు రఫ్ ఉంది, అవును, ఇక్కడ స్మూత్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఆక్సీ పెన్, వెరీ క్రూషియల్ స్టెప్ అన్నమాట. అంటే దీంతో ఏదైనా మిస్ అవుతే దీంతో వచ్చేస్తుంది. దీంట్లోనే అంటే ఇప్పుడు ఈ వాటర్ లో సిరమ్స్ ఉన్నాయి, ABC అని 3 ఉన్నాయి. యా, సో ఏంటంటే సిరమ్స్ ఉన్నాయి కదా, అది ఇప్పుడు ఇన్ఫ్యూజ్ చేస్తాం అన్నమాట. సో ఏంటంటే దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్యూజన్ అన్నమాట. సో ఇట్లా మనం స్కిన్ లోకి ఇన్ఫ్యూజ్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం వీఆర్ క్లీనింగ్ ఇట్. సో ఇది ప్రెషర్ అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇది ఏంటంటే స్కిన్ ని లాక్కుంటుంది. సో దానివల్ల మీకు ఏమైనా డర్ట్ ఉన్నా, ఇంతకు ముందు పెట్టిన క్రీమ్స్ ఏమైనా ఇంకా లోపల ఉన్నా కంప్లీట్ లాగేసుకుంటుంది, అబ్జర్వ్ చేసేస్తుంది. దీని తర్వాత ఇమీడియట్ గా వాట్ యూ కెన్ ఫీల్ ఇస్ వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్. నాకు ఆల్రెడీ తెలుస్తుంది, చాలా స్మూత్ అవుతుంది ఫేస్. ఇప్పుడు వచ్చినప్పుడు యూ కెన్ ఫీల్ ది డిఫరెన్స్ కదా. పోర్స్ అనేది ఓపెన్ చేసాము, ఇది కూల్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను కూలింగ్ జెల్ అప్లై చేస్తున్నానండి. సో ఇది కూలింగ్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు. అంతే అండి, మనం జెల్ మాత్రమే యూజ్ ఇది లాస్ట్ ప్రొసీజరా? ఇంకొక స్టెప్ ఉంది, తర్వాత ఫైనల్ ప్యాక్ వేసేసి LED మాస్క్ పెట్టేయడమే. ఇప్పుడు ఇది RF అండి, రేడియో ఫ్రీక్వెన్సీ అన్నమాట ఇది. సో ఇప్పుడు దీనికి కొంచెం మైక్రో కరెంట్ టైప్స్ లో ఉంటుంది. సో నేను జనరల్ గా చెప్తున్నాను మీకు, ఇది ఒక 20 minutes అలాగా చేస్తాము. ఇది ఏం చేస్తుంది అంటే లోపల లేయర్స్ ని మొత్తం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ చేస్తుంది. సో ఇంప్రూవ్ చేస్తే ఆబ్వియస్ గా ఏమవుతుంది, మనకు మంచి గ్లో వస్తుంది. పైన కెమికల్స్ తో కాదు, లోపల నుంచి ఇన్నర్ గ్లో ఇస్ ఇంపార్టెంట్, రైట్? ఇది యాంటీ ఏజింగ్ కి వాడతాము. దీంతో మైక్రో కరెంట్ అనేది ముడతలు ఏదైనా వచ్చేది ఉంటే తగ్గిపోతుంది, రాకుండా ఉంటుంది. 20 minutes చేస్తామండి. యాంటీ ఏజింగ్ అయితే జస్ట్ లైక్ వైబ్రేషన్ లాగా ఉంటుందా? మజిల్ మూవ్మెంట్ ఉంటుంది లోపల.
సో ఇప్పుడు అంటే నేను ఇంకా తినకి ఏంటి ఎక్కువ ఇంటెన్సిటీ అది పెట్టలేదు, జస్ట్ ఇది 1లోనే ఉంది కాబట్టి మీకు మూమెంట్స్ అంత క్లియర్గా తెలియట్లేదు, బట్ షీ కెన్ ఫీల్ ఇట్ ఇన్సైడ్ అనమాట. ఎవరైనా చేయించుకోవచ్చా? ఎవరైనా ఏ ఏజ్ నుంచి, ఏ ఏజ్ వాళ్ళైనా, టీనేజర్స్ అయినా ఏం పర్లేదు. అంటే అట్లీస్ట్ 16 అయినా పర్లేదు, 18 అయినా పర్లేదు. మనం ఏం ఇంజెక్ట్ చేయట్లేదు, జస్ట్ వీఆర్ యూజింగ్ జెల్ అంతే, ఇంకేం లేదు. స్టెప్ బై స్టెప్ మీరు చేస్తుంటే ఆ గ్లోనెస్ అది తెలిసిపోతుంది, ఆ సాఫ్ట్ అయిపోయింది స్కిన్ కూడా. సో మనం ఇక్కడ యూజ్ చేసిన కెమికల్ ఏం లేదు, జస్ట్ ఒక జెల్ మాత్రమే యూజ్ చేసాము. అండ్ 3 ఫేస్ ప్యాక్స్ పడతాయి, టాన్ ఒకటి, కార్బన్ ఒకటి, అండ్ లాస్ట్ కి దే కెన్ కస్టమైజ్ గోల్డ్ కావాలా, షీట్ మాస్క్ కావాలా అని. సో ఇప్పుడు నేను చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంది, బయట వాళ్ళు చేస్తే ఎలా ఉంది అనేది మీరే కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఫైనల్ స్టెప్. యా, ఇది ఫైనల్ స్టెప్ అండి. మాస్క్ దిస్ ఇస్ ఆల్సో ఫ్రమ్ కొరియా. ఓకే, ఇలా ఎంతసేపు పెడతారండి మాస్క్? ఇలా ఒక 10 మినిట్స్ అండి. ఇప్పుడు ఎల్ఈడి పెట్టేద్దాం. నాకు ప్రసన్నకి ఒక మిర్రర్ ఇచ్చి తన ఫేస్ తను చూసుకున్నాక ఏమంటదో వినాలని ఉందండి. ఓకేనా? ఒక మిర్రర్ ఇచ్చేద్దాం. ప్రసన్న రెడీ? నాకైతే చాలా గ్లో, చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది ప్రసన్న మీ ఫేస్. వచ్చినప్పటికీ ఇప్పుడు చూస్తున్నాను కదా, ఆ డిఫరెన్స్ అయితే నాకు తెలుస్తుంది, చాలా తెలుస్తుంది నాకు. టచ్ చేయొచ్చా? సాఫ్ట్ ఉంది చాలా. వావ్, హ్యాపీ కస్టమర్. యా, సో ఇప్పుడు ఒక హెల్దీ అంటే హైడ్రేటెడ్ ఉంది కాబట్టి ప్లంపీ లుక్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే కొంచెం ఫేర్నెస్ అనేది తెలుస్తుంది. యా, తెలిసిపోయింది నాకు. అంటే నేను దగ్గర ఉండి ఇప్పుడు మొత్తం ఫేషియల్ ట్రీట్మెంట్ అంతా చూసాను కాబట్టి ఇంకా నాకు ఎక్కువ తెలుస్తుంది. సో ప్రసన్న, మీరు హ్యాపీ కదా? ఐఎమ్ సో హ్యాపీ. మీలాగా హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలి, అది హెడ్సప్ లో చేయించుకోవాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, యూ కెన్ కమ్ హియర్ హ్యాపీగా. మాధురి గారిని ట్రస్ట్ చేయొచ్చు మీరు. అండ్ మేబీ యూ కెన్ సీ ద డిఫరెన్స్ నాది బిఫోర్ ఆఫ్టర్. అండ్ ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్. ఫస్ట్ మీరు మన బడ్జెట్స్లో, ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఫేషియల్స్ అనగానే బడ్జెట్ చూస్తారు. సో ఇక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇది హైడ్రా ఫేషియల్ అని కాదు, మిగతా ట్రీట్మెంట్స్ కూడా నేను ఆల్రెడీ చూసాను ఏది అని. ఈవెన్ ఐ వాంట్ టు ట్రై ద పర్మనెంట్ ఐబ్రో. సో మేబీ యూ గైస్ కెన్ కమ్ విజిట్ ద క్లినిక్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మాధురి గారు, ప్రసన్న అయితే చాలా 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 హ్యాపీగా ఉంది. నాకు కూడా ఆ గ్లోనెస్ ఇప్పుడు చాలా స్వీట్ గా కనిపిస్తుంది కూడా ప్రసన్న. మేకప్ లేకపోయినా ఇప్పుడు యా, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఆ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. దిస్ ఇస్ వాట్ వీ వాంట్. అంటే చేసేదానికి రిజల్ట్ ఉంటేనే మనము హ్యాపీ అండ్ క్లయింట్స్ కూడా హ్యాపీ, అలా అన్నమాట. సో ఎటువంటి అంటే మన దగ్గర ఓన్లీ ఈ హైడ్రా అని కాదు, ఆక్సిజన్ ఫేషియల్ ఈజ్ ఆల్సో ట్రెండింగ్. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఏంటంటే ఫోటో ఫేషియల్ ఉంది, దాంతో కూడా పిగ్మెంటేషన్ ఏదైనా ఉంటే రిమూవ్ అవుతుంది. సో ఒకసారి క్లినిక్ విజిట్ చేస్తే వీ కెన్ ఎగ్జామిన్ దేర్ స్కిన్ అండ్ అప్పుడే మనం ఏ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఇన్స్టెంట్ గా రిజల్ట్ కనిపిస్తుంది. ఈ రిజల్ట్ కంటిన్యూ అవుతుంది. ఎస్ అండి, 1 మంత్ వరకు ఇలానే ఉంటుంది. 1 మంత్ ఒకసారి హైడ్రా ఫేషియల్ చేయించుకుంటే ఆ స్కిన్ మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది. అవునండి, చాలా గ్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సెషన్ కి ఎంత ఉంది అంటే ఇఫ్ దే ఆర్ రెగ్యులర్ ఇంకా బాగుంటుంది, మేకప్ అక్కర్లేదు. థ్యాంక్ యూ మాధురి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాధురి గారి దగ్గర హైడ్రా ఫేషియల్ చేయించుకోవాలి అనుకుంటే, హెడ్సప్ లో చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అట్లీస్ట్ 1 డే బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.